ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనిజెర్ల, వైరా, కామెపల్లి, ఎన్కూర్, తల్లాడ మండలాల్లో పండించిన పంటను కొనుగోలు చేయడంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామెపల్లి మండలంలోని హరిశ్చంద్రపురంలో రైతు బుక్యా నగేష్ తన 4 ఎకరాల మొక్కజొన్న పంటకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం హరిచంద్రపురం గ్రామంలోకి మొగ మొక్కజొన్న సాగు కోసం విత్తన కంపెనీలు విత్తనాలు ఇక్కడ గిరిజన రైతులకి విత్తనాలు ఇచ్చారు. ఈ విత్తనాలు ఇచ్చి 130 రోజులు, 140 రోజులు, 150 రోజులు అయింది పంట పండించి. కంపెనీ ఏదో అనేది తెలియకుండా ఓన్లీ గన్నీ సంచిలో సూపర్ సంచిలో 2 కేజీలు, 5 కేజీలు, 8 కేజీలు లెక్క ప్యాకెట్లు ఇచ్చారు. దాని మీద ఈరోజు మేము రైతు సంఘం వచ్చి మొన్న కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్, ఈ రైతులు వస్తే స్వయంగా మేము కలెక్టర్ గారితో మాట్లాడాం. జేడీ గారితో చెప్పారు ఈ మొక్కజొన్నలన్నీ కూడా ఇరిపియాలని చెప్పి కోరాం. ఆ రోజు కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మంగళవారం సాయంత్రమే బస్తాలు పంపిస్తాం, గన్నీ సంచులు పంపిస్తాం, ఇరిపిస్తాం అని చెప్పారు. 2 రోజులైనా రెస్పాన్స్ లేదు. ఈ రోజు చూద్దామని చెప్పి వస్తే ఇక్కడికి వస్తే ఒక రైతు తన పండించినటువంటి 4 ఎకరాల్లో పంట అవి పశువులు తిన్నా మనుషులు తిన్నా చచ్చిపోతారని చెప్పి చెప్తా ఉంటే ఊళ్ళో రైతులు మా పశువులు దెబ్బతింటాయేమో చనిపోతాయేమని చెప్పి భయపడుతుంటే 4 ఎకరాల సేరుని నిలువ మీద నిప్పు పెట్టాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా వచ్చి ఈ తోట పంటని కాలబెట్టినటువంటి తోటను పరిశీలించడం జరిగింది. ఇక్కడ చాలా పంట మనం చూస్తే గత 5-6 సంవత్సరాల క్రితం నేను కూడా ఈ మొగ కంపెనీ సీడు మొక్కజొన్న నా సేలో నేను పండించినప్పుడు ఎకరానికి 25 క్వింటాలు వస్తే నా దాంట్లో దిగుబడి కంటే ఇక్కడ చూస్తే విత్తనాలు చాలా ప్రతి కంకికి ఫుల్గా కంకి అంత పొడుగుందో బెండు అంతటికి కూడా విత్తనాలు ఉన్నాయి. బలంగా విత్తనం కూడా తయారైనటువంటి పరిస్థితి. ఎకరానికి 40 నుంచి 45 క్వింటాలు దిగుబడి వచ్చే పంట పొలాన్ని కంపెనీ వాళ్ళు వచ్చి ఇరిపేయట్లేదు కాబట్టి ఇవి ఏమైనా ప్రమాదానికి దారితీస్తాయని చెప్పి తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతే కాకుండా ఇంకా 70-80 ఎకరాలు ఈ గ్రామంలో ఎవరో పోకలగూడెం నుంచి భద్రు గారు, చెల్లూరుపాడు నుంచి వినోద్ గారు, అదేవిధంగా చింతలపూడి నుంచి బాబురావు గారు, నరేష్ గారు, సురేష్ గారు అనేక మంది వచ్చారు, ఇచ్చారు. ఒక్క రసీదు లేదు. ఎలాంటి రైతులకి వీళ్ళకి అసలు కంపెనీ మొక్కజొన్న ఇచ్చినప్పుడు అడ్వాన్స్ 20,000 ఇచ్చి ఆ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత వాళ్ళకి కలుపు మందులు, పురుగు మందులు ఇస్తారు, అవి ఇవ్వలేదు. ఎరువులకి అడ్వాన్స్గా ఇస్తారు, అవి ఇవ్వలేదు. పీకలు పీకేయడానికి కూలీళ్ళకి డబ్బులు ఇచ్చి పీకలు పీకిచ్చి మొక్క సార్లు తొలగించాలా, ఆ పీకలు పీకినప్పుడు వాటికి డబ్బులు ఇవ్వాలా, అవి కూడా ఇవ్వకుండా రైతు వీళ్ళతోనే శ్రమ చేపించారు. ఇప్పుడు మొక్కజొన్న కూడా ఇప్పుడు కంపెనీ వాడు ఏమంటుండంటే వాళ్ళ ఏజెంట్ మాట్లాడి వాళ్ళతో ఇరిపించుకోవాలని అన్న మొత్తం అయిపోయాక మేము చూస్తాం అక్కడికి వచ్చి అంటుండు. అంటే ఇప్పుడు ఎంత కంపెనీ ఇరిశాక ఇంకోళ్ళు కొనరు. ఇది నాటు మొక్కజొన్న కాదు, ప్రభుత్వం కొనడానికో ప్రైవేట్ వాళ్ళు కొనడానికి. ఇది ఏ కంపెనీ ఇస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళే కొనాలా తప్ప ఇంకోళ్ళు కొనడానికి ఆస్కారం లేనటువంటి పంట వీళ్ళు సాగు చేసి నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే ఈ రోజు కనుక కంపెనీ వాళ్ళు వచ్చి ఈ పంట 70-80 ఎకరాలు ఏదైతే ఉందో వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాన్ని ఇరిపియకపోతే ఖచ్చితంగా అగ్రికల్చర్ శాఖ, వ్యవసాయ శాఖ ద్వారా మేము అధికారుల దృష్టికి తీసుకుపోతాం. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెడతాం. వాళ్ళ మీద ఇలాంటి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో సీడు విత్తనాలు వేసినటువంటి రైతులు నష్టపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు అనేక మంది ఆందోళన చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా వ్యవసాయ శాఖ నుంచి కూడా ఎట్లా పడితే అట్లా విత్తనాలు తీసుకోవద్దని వాళ్ళు కూడా హెచ్చరిక చేశారు. కానీ కొంతమంది వచ్చి దళారులు వచ్చి రేపు అగ్రిమెంట్ ఇస్తాం, రేపు ఎల్లుండి ఇస్తాం, విత్తనాలు తీసుకోండి, ముందు విత్తనాలు దొరకట్లేదు, అయిపోతే మీకు ఈ అందుబాటులో ఉన్న విత్తనాలు వేయండి, మొలిసిన తర్వాత వెంటనే అగ్రిమెంట్ చేస్తాం. నేను ఏజెంట్ని, కంపెనీ ఆర్గనైజర్ వస్తాడు, కంపెనీ అక్కడ నుంచి ఎంప్లాయీ వస్తాడు, కంపెనీ నుంచి ఉద్యోగస్తులు వస్తారని చెప్పి విత్తనాలు ఇచ్చారు. మొలిసిన తర్వాత ఇంతవరకు తిరిగి చూడకుండా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. శ్రమపడి పంట పండించిన తర్వాత మొత్తం చేలన్నీ కూడా తిరిగి చూస్తే ఒక్కొక్క ఎకరంలో 35 నుంచి 45 క్వింటాలు దిగుబడి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఇంత పండినటువంటి పంట నష్టపోకూడదు. అందుకని సత్వరమే అధికారుల వైపు నుంచి కూడా జోక్యం చేసుకొని ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.